హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ A33 మొబైల్ ఫోన్. సో ఈ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది. 2 వీక్స్ బ్యాక్ నేను అన్బాక్స్ చేసి వీడియోని అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూడగలరు. సో 2 వీక్స్ వరకు నేను దీనైతే టెస్ట్ చేస్తాను అనమాట. ఈరోజు ఈ మొబైల్ ఫుల్ రివ్యూ అయితే మనం చేయబోతున్నాం. ఈ మొబైల్ ప్రైస్ మీకు ఇప్పుడు 25,000 రూపాయల దగ్గర ప్రైస్ అయితే ఉంది. సో 25,000 రూపాయలు పెట్టి ఈ A33 మొబైల్ని మనం కొనొచ్చా? సో ఆ విషయం అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. సో ముందుగా మనం మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. సో మొబైల్ లుక్ అయితే మాత్రం ఏమీ కొత్తగా అయితే అనిపించదు. ఎందుకంటే మనకి గతంలో A73 అలాగే A53 సేమ్ ఇదే డిజైన్లో అయితే వస్తాయి. బ్యాక్ సైడ్ మనకు చూడడానికి అన్నీ ఒకలాగే అయితే ఉంటాయి. సో అందువల్ల మనకి డిజైన్ పరంగా కొత్తగా చూడడానికి అయితే ఉండదు. ఈ మొబైల్ ఎవరైతే కొంటారో వీళ్ళకి ఒక ప్లస్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే A73 కానీ A53 కానీ దీనికన్నా ప్రైజు 10 నుంచి 20,000 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో ఆ మొబైల్ కొన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ మొబైల్ ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి, సో సేమ్ అదే రకమైన డిజైన్ ఉంది కాబట్టి వీళ్ళు సాటిస్ఫై అని చెప్పొచ్చు. వాళ్ళైతే కొంచెం నిరుత్సాహపడాలి, ఎందుకంటే 25,000 రూపాయల మొబైల్ 45,000 రూపాయల మొబైల్ చూడడానికి ఒకేలాగా ఉందని. సో ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం డిజైన్ పర్వాలేదు, బాగుంటుంది. అలాగే కాకపోతే ఈ మొబైల్ మొత్తం అంతా మనకి ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ కానివ్వండి, అలాగే బ్యాక్ కవర్ కానివ్వండి, మొత్తం మీకు ప్లాస్టిక్తో వస్తుంది. కాకపోతే కంఫర్ట్ ఫీల్ అయితే ఉంటుంది. పెద్ద ఓవర్ వెయిట్ కూడా ఉండదు. మీకు 186 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఆ మొబైల్ స్లిమ్గా కూడా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ లుక్ ఓకే, మనకి మంచి లుక్కే ఉంటుందన్నమాట. ఇక మొబైల్లోని డిస్ప్లే దగ్గరికి వచ్చేసరికి డిస్ప్లే బెజల్స్ కనుక చూస్తే మనకి ఇది డూ డ్రాప్ నాచ్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. సో అంటే టాప్లో సరికి మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మొత్తం మనకి పంచ్ హోల్స్ వచ్చేసినాయి. సో వీళ్ళు ఈ నాచ్తో తీసుకురావడం అయితే మాత్రం ఇక్కడ కొంచెం మైనసే అని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి చిన్ కూడా బాటమ్ సైడ్ కొద్దిగా తగ్గించుంటే బాగుందని చెప్పి అయితే అనిపించింది. ఆ డిస్ప్లే క్వాలిటీ అయితే పర్వాలేదు, ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ పర్వాలేదు, కానీ మనకి వాటర్ డ్రాప్ నాచ్ అనేసరికి ఓల్డ్ లుక్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక అలాగే ఈ మొబైల్ IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది అనమాట. ఇది మొబైల్లో ప్లస్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్లో కనుక చూస్తే మనకి సామ్సంగ్ IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ని కూడా అయితే ఇస్తున్నారు. ఇది ఒక ప్లస్ అని చెప్పొచ్చు. ఇక అలాగే మనకి ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 12తో వస్తుంది. అలాగే One UI 4.1తో అయితే వస్తుంది. బ్లోడ్వేర్ సామ్సంగ్ ఎప్పుడు ఇచ్చే అదే బ్లోడ్వేర్ అయితే ఉంటుంది. వద్దనుకుంటే మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకో ప్లస్ ఏంటంటే ఈ మొబైల్లో మనకి డయల్ ప్యాడ్ వచ్చేసరికి సామ్సంగ్ డయల్ ప్యాడ్ ఉంటుంది. సో ఇందులో మనకి బిల్ట్ ఇన్ కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ మధ్య మనకి గూగుల్ పాలసీ అయితే చేంజ్ చేసింది. దీనివల్ల థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ అప్లికేషన్స్ అనేవి గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే తీసేసింది. సో కాల్ రికార్డింగ్ ఫీచర్ కావాలి అనుకునే వాళ్ళకి సో ఈ ఫీచర్ అయితే మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా అలాగే మనకి ఈ మొబైల్లో OTS సపోర్ట్ అయితే ఉంది. అంటే పెన్ డ్రైవ్ పెట్టుకొని మీరు ఫైల్స్ కాపీ చేసుకోవచ్చు. ఇక అలాగే ఈ మొబైల్లో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. అంటే 2 సిమ్ కార్డులు ఎట్ ఎ టైం యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ప్లస్ అని చెప్పాలి. ఇక అలాగే మనకి నాక్స్ సెక్యూరిటీ సపోర్ట్ అయితే వస్తుంది. ఇది కూడా ఈ మొబైల్కి ప్లస్సే. అంటే మీకు ఎక్స్ట్రా లేయర్స్ అయితే ఉంటాయి. మామూలు మొబైల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే మీకు నాక్స్ సెక్యూరిటీ అనేసరికి ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సెక్యూరిటీ. మీకు బ్యాంక్ సెక్టార్ లాంటి అప్లికేషన్స్ వాడేటప్పుడు ఈ సెక్యూరిటీ బాగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ మనం ఈ మొబైల్లోని డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ముందుగా డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.4 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే మొబైల్కి ఉంటుందన్నమాట. ఇది సూపర్ AMOLED డిస్ప్లే. ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే హై బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి మీకు 800 నిట్స్ అయితే ఉంటాయి. అవుట్డోర్లో కూడా పర్వాలేదు, మీకు అంటే అవుట్ సైడ్ కూడా మీకు మంచి విజువాలిటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇక అలాగే వైడ్ 1L1 సపోర్ట్ ఉండనే ఉంటుంది. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని మీరు HDలో అయితే వాచ్ చేయొచ్చు. అంతా బాగానే ఉంది. కాకపోతే సామ్సంగ్ మొబైల్ డిస్ప్లే అనేసరికి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటాం. కానీ దీంట్లో చూస్తే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో ఇది పెద్ద మైనస్ అని చెప్తాను. ఎందుకంటే నోటిఫికేషన్ LGD ఎలాగో లేదు, అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా లేకపోవడం మైనసే అవుతుందన్నమాట. అప్డేట్ ద్వారా ఇస్తారేమని చూశాను. ఈరోజు కూడా అప్డేట్ చెక్ చేసా, అప్డేట్ వచ్చింది, కానీ మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఇందులో రాలేదు. ఇది కొంచెం మైనసే అని చెప్పాలి. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లోని స్పీకర్స్ విషయానికి వచ్చేసరికి స్టీరియో స్పీకర్స్ వస్తుంది. మీకు లౌడ్నెస్ వచ్చేసరికి ఓకే, డీసెంట్ లౌడ్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కదండి, ఓవర్ లౌడ్ అయితే మీకు ఈ మొబైల్లో ఉండదు. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్కి ఉంటుంది. ఇక స్టీరియో స్పీకర్స్ వచ్చేసరికి ఒకటి బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ ఉంటే, టాప్లో మనకి ఈర్ స్పీకర్ ఉంది కదా, ఇది సెకండ్ స్పీకర్ కింద అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీకు టాప్లో ఈర్ స్పీకర్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం తక్కువగా వినిపిస్తూ ఉంటుంది, బాటమ్ సైడ్ది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. దీనివల్ల మనకి బ్యాలెన్స్ అవ్వదనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇవ్వడానికైతే డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్ అంటారు, కానీ కొంచెం బ్యాలెన్సింగ్ అయితే అనిపిస్తుంది. కాకపోతే పర్వాలేదు, మీకు డీసెంట్ అవుట్పుట్ అయితే ఉంది. ఇందులో 3.5 ఆడియో పోర్ట్ని కూడా వీళ్ళు తీసేశారు.
మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాడాలంటే వాడలేరు, బ్లూటూత్ ఇయర్ ఫోన్సే వాడుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లోని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో సామ్సంగ్ ఎక్సినోస్ 1280 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 5 నానోమీటర్ మిడిల్ ప్రాసెసర్. ఇది మనకి 5G సపోర్ట్ చేస్తుంది అనమాట మొబైల్ కూడా. అలాగే మనకి 12 బ్యాండ్ 5G అయితే సపోర్ట్ చేస్తుంది. సేమ్ ప్రాసెసర్నే వీళ్ళు A53లో కూడా అయితే యూజ్ చేశారు. అదే ప్రాసెసర్ మనకి ఈ మొబైల్లో కూడా ఉంటుంది. అంటే దానికి దీనికి మీకు 10,000 డిఫరెన్స్ కూడా అయితే ఉంటుంది. ఇక ఈ ప్రాసెసర్ మీకు హెవీ గేమ్స్ని పర్వాలేదు హ్యాండిల్ చేయగలవు. అలా అని చెప్పేసి మీరు ఓన్లీ గేమ్స్ కోసం ఈ మొబైల్ తీసుకోవాలంటే కుదరదనమాట. మీరు అడపతడప గేమ్స్ ఆడతారు అనుకుంటే పర్వాలేదు, అంటే 1 అవర్ 2 అవర్ గేమ్ ఆడితే పర్వాలేదు. కానీ మీరు కంటిన్యూగా రోజంతా మీరు ఎక్కువగా గేమ్స్ ఆడుతూ ఉంటారు, హెవీ గేమ్స్ అనుకుంటే ఆ సిచ్యువేషన్లో అయితే ఈ మొబైల్ పనిచేయదు. ఆల్మోస్ట్ చాలా మొబైల్స్ అలాంటి సిచ్యువేషన్కి అయితే రెడీ చేసి ఉంచరు. దానికోసం మీకు గేమింగ్ మొబైల్ ఫోన్స్ అనేవి సపరేట్గా ఉంటాయి అనుకోండి. ఇక అలాగే మనకి ఇందులో స్టోరేజ్ టైప్ చూస్తే UFS 2.2తో వస్తే ర్యామ్ టైప్ LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఇందులో ర్యామ్ ప్లస్ ఫీచర్ కూడా ఉంటుంది, వర్చువల్ ర్యామ్ అనమాట. అప్ టు CP వరకు మీరు ర్యామ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే మనకి మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి అప్ టు 1 TB వరకు మెమరీ కార్డ్ని కూడా అయితే పెట్టుకొని మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో అక్కడైతే మీకు ఏదో ఒక ఉండదన్నమాట. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తుంది. ఇందులో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనకి 4Kలో కనుక వీడియో రికార్డ్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. 1080pలో మీరు రికార్డ్ చేస్తే మీకు అక్కడ స్టేబుల్గా అయితే వీడియో రికార్డ్ అవుతుంది. అయితే నేను ఇక్కడ అడిగేది ఏంటంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకొచ్చినప్పుడు 4Kలో కూడా ఇచ్చుంటే బాగుండు అనమాట. అంతోటి దానికి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సరిపోతుంది. ఎందుకు 1080pలో రికార్డ్ చేస్తే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మీకు బాగానే వస్తున్నాయి ఈ మధ్య. సో మరి వీళ్ళు OIS తీసుకొచ్చి అక్కడ జస్టిఫై చేయలేకపోయారని చెప్పి నాకైతే అనిపించింది. ఇక సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, మనకి డీసెంట్ ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇక థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్, ఇది మ్యాక్రో సెన్సార్, ఇది కూడా ఓకే, డీసెంట్ ఫోటోస్ని క్యాప్చర్ చేయగలుగుతుందని చెప్పొచ్చు. ఇక ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4తో వస్తుంది, డెప్త్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా కానివ్వండి, బ్యాక్ కెమెరా కానివ్వండి యూజ్ చేసి మీరు 4K వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోగలరు. ఓవరాల్గా చెప్పాలనుకుంటే కెమెరా పనితనం పర్వాలేదు, మంచి కెమెరా పనితనం ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఇందులో మనకి డ్యూయల్ వీడియో సపోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఒకేసారి వర్క్ చేస్తుంది కదా, సో ఆ ఫీచర్ అయితే ఇవ్వలేదు. అది మనకి వ్లాగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే మనకి పోర్ట్రేట్ వీడియో లాంటి ఫీచర్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇంక ఈ మొబైల్లోని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. అలాగే మీకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇది ఒక పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. మనం మళ్ళీ ఛార్జర్ విడిగా అయితే పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ మొబైల్లో సెన్సార్స్ వచ్చేసరికి మొత్తం 35 సెన్సార్స్ అయితే ఉంటాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ని అయితే ఇస్తున్నారని చెప్పొచ్చు. ఇంకా అలాగే మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగానే ఉంది, కాకపోతే కొంచెం లిటిల్ బిట్ డిలే అయితే ఉందన్నమాట. అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫేస్ అన్లాక్ కూడా పర్వాలేదు, మీకు బాగానే ఓపెన్ అవుతుంది. అది కూడా కొంచెం స్పీడ్ పెంచుంటే బాగుంది అనిపించింది. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది, ఇంకా ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్తో వస్తుంది కాబట్టి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. అలాగే క్యారియర్ అగ్రిగేషన్ కూడా అయితే ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. అలాగే బ్లూటూత్ 5.1తో అయితే వస్తుంది. నాక్ సెక్యూరిటీ ఉంది, ఇందాక ఆల్రెడీ చెప్పేసాను మీకు. ఫైనల్గా మీకు సామ్సంగ్ హైలైట్ చేస్తుంది ఏంటంటే OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఈ మొబైల్లో ఉంది. అలాగే IP67 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఉంది, సామ్సంగ్ బ్రాండ్. వీటిని అయితే మనకి బాగా హైలైట్ అయితే ఈ మొబైల్లో కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇక మైనస్లు, మేజర్ మైనస్లు చెప్పుకోవాలనుకుంటే మేజర్ మైనస్ ప్రైస్ అని చెప్పాలన్నమాట. వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి అలాగే ఈ ప్రైస్కి మ్యాచ్ అవ్వట్లేదు. 25,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో ఆ ప్రైస్కి మనకి మార్కెట్లో ఇంకా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాంటప్పుడు 25,000 ఈ మొబైల్కి ఎలా పెడతారు అనేది చూసుకుంటే ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగే కనిపిస్తుంది. అలాగే IP67, అలాగే OIS. సో ఈ మంచి ఫీచర్స్ అయితే ఉన్నప్పటికీ 25,000 అనేసరికి చాలా మంది అయితే ఆలోచిస్తారు. అలాగే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు, దానికి మళ్ళీ విడిగా మనం పర్చేజ్ చేయాలి. అలాగే బ్యాక్ కేస్ని అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. NFC లాంటి సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్కి లేదు. అలాగే మనకి డిస్ప్లే వచ్చేసరికి కొంచెం వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది కాబట్టి ఓల్డ్ లుక్ లాగా అనిపిస్తుంది. అలాగే కొద్దిగా చిన్న కూడా సైజ్ కొంచెం పెద్దగానే అనిపిస్తుంది. ఇది కాకుండా మనకి 3.5 ఆడియో జాక్ లేదు, ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ లేదు. ఇలాగ మైనస్లు కూడా చాలా అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని 25,000 రూపాయలు అంటే మాత్రం అక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువగానే అనిపిస్తుంది. మీరు అలా కాదు, నేను సామ్సంగ్ బ్రాండింగ్ నుంచి మొబైల్ చూస్తున్నాను, అది కూడా ఏ సిరీస్లో తక్కువలో ప్రైస్లో కావాలి అనుకుంటే ఇప్పుడు ఏ సిరీస్లో మనకి లేటెస్ట్ మొబైల్స్ తక్కువ ప్రైస్లో ఈ మొబైల్ ఉంది, 25,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. ఆ సిచ్యువేషన్లో మీరు తీసుకోవాలి. ఇంకోటి కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా కావాలి అనుకుంటే ఆ సిచ్యువేషన్లో తీసుకోవాలి. కానీ విడిగా చెప్పాలంటే మాత్రం ఆ ప్రైస్ అక్కడ ఎక్కువ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఈ వీడియో ద్వారా మీరు సామ్సంగ్ గెలాక్సీ A33 మొబైల్ ఫోన్ ఫుల్ రివ్యూ చూసి మొబైల్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.